కొత్త నాయకుడు దూకుడు మీదున్నాడు. అమెరికాకు మరోసారి అధ్యక్షుడిగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తొలి రోజే తన ముద్రను చూపిస్తున్నారు. 100 ఉత్తర్వులపై సంతకాలు చేయడంతో పాటు దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలుపుకునేందుకు సిద్ధమయ్యారు. దేశ దక్షిణ సరిహద్దు మూత, వలసదారుల బహిష్కరణ, ట్రాన్స్జెండర్ల హక్కులపై వేటు, చమురు ఉత్పత్తి పెంపు, ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం, క్షమాభిక్షలను అమల్లోకి తేవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ఎన్ని హామీలు నిలుపుకుంటారైనా వాటి ప్రభావం ఎలా ఉండబోతోందన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. అమెరికా ఫస్ట్ ఆయన విధానం. అగ్రరాజ్యాన్ని అన్నింటా మొదటి స్థానంలో నిలబెట్టాలన్నదే ఆయన దృఢ సంకల్పం. ఇందుకోసం మొదటి రోజు నుంచే పని మొదలుపెట్టేశారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు డొనాల్డ్ ట్రంప్. శ్వేతభవనంలోకి అడుగు పెడుతూనే కార్యాచరణలోకి దిగిపోయారు. పాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్. సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అమెరికన్ ప్రజలకు తానిచ్చిన ముఖ్యమైన 10 వాగ్దానాలను మొదటి రోజు నుంచే అమలు చేసి చూపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అగ్రరాజ్యాధిపతి. వీటన్నింటినీ అమలు చేసేందుకు ట్రంప్ కార్యవర్గం ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేస్తోందని చెబుతున్నాయి శ్వేతభవన్ వర్గాలు. క్యాపిటల్ హిల్లో జరిగిన ఓ ప్రైవేటు పార్టీలో రిపబ్లికన్ సెనేటర్లకు ఇప్పటికే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు ట్రంప్. మొదటి వాగ్దానం అక్రమ వలసదారుల బహిష్కరణ. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు కొత్త అధ్యక్షుడు ట్రంప్. అమెరికాలో దాదాపు 1,10,00,000 మంది విదేశీయులు అక్రమంగా నివాసముంటున్నారని అంచనా. వీరిని బలవంతంగా దేశం నుంచి వెళ్లగొడతామని ట్రంప్ పదే పదే చెప్పారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుందని ఎన్నికల సమయంలో ప్రకటించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించడాన్ని అడ్డుకునేందుకు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తానని గత ఏడాది నవంబర్ 3న ఉత్తర కెరోలినాలోని కిన్స్టన్ లో జరిగిన ర్యాలీలో చెప్పారు ట్రంప్. సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించడాన్ని ఆపేస్తాం, మన సంపదను మనమే అనుభవిస్తామని చెప్పిన ట్రంప్ ఈ ప్రణాళికను ఆచరణలో పెడుతున్నారు. ఇందుకోసం నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రంప్ రాకతో ఇప్పటికే వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండో వాగ్దానం సరిహద్దుల మూత. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే దేశ సరిహద్దును మూసేస్తానని ప్రకటించారు ట్రంప్. దేశంలోకి వచ్చే అక్రమ నేరస్తుల దండయాత్రను ఆపుతాను అంటూ అక్టోబర్ 12న కాలిఫోర్నియాలోని కోచెలా ర్యాలీలో స్పష్టం చేశారు ట్రంప్. అమెరికా గడ్డపై పనిచేస్తున్న ప్రతి అక్రమ విదేశీ ముఠా సభ్యుడు, వలస నేరస్తుణ్ణి తొలగిస్తామని తెలిపారు. ముఖ్యంగా దేశ దక్షిణ భాగంలో మెక్సికోతో ఉన్న సరిహద్దు మీద దృష్టి పెట్టారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు భారీ గోడ నిర్మాణం చేపట్టారు. ఆయన తర్వాత బైడెన్ కాలంలో ఈ కుడ్యాన్ని నీరుగార్చే పని చేపట్టారు. సరిహద్దు విధానాలకు సంబంధించి బైడెన్ నిర్ణయాలను ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ అక్రమ వలసల్ని అరికట్టేందుకు ఈ సరిహద్దుల్ని మూసేయబోతున్నారు ట్రంప్. అమెరికా మెక్సికో సరిహద్దుకు అదనపు బలగాలను తరలించడం, సరిహద్దు గోడను పునర్నిర్మించడం వంటి వాటిపై ట్రంప్ దృష్టి సారించారు. మూడో వాగ్దానం అక్రమ వలసదారుల పౌరసత్వం రద్దు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు పుట్టిన పిల్లలకు పౌరసత్వాన్ని రద్దు చేస్తానని 2023 జూలై 1న సౌత్ కెరోలినాలోని పికెన్స్ ర్యాలీలో ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని అమెరికాకు వచ్చి పిల్లల్ని కంటున్నారు. దీంతో ఆటోమేటిక్ గా ఆ పిల్లలకు అమెరికా పౌరసత్వం మంజూరవుతోంది. 150 ఏళ్ల క్రితం ఇచ్చిన ఈ రాజ్యాంగబద్ధమైన హక్కు హాస్యాస్పదమైనదని, దీన్ని తొలి రోజునే తొలగిస్తానని ట్రంప్ చెప్పారు. అయితే ఇది అంత తేలికైన వ్యవహారం కాదని చెబుతున్నారు న్యాయ కోవిదులు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తే సరిపోదు. ఎందుకంటే పౌరసత్వం అనేది అమెరికా రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రాజ్యాంగాన్ని మార్చాలంటే శాసనపరంగా చాలా క్లిష్టమైన వ్యవహారమని చెబుతున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఏం చేయబోతారో చూడాలి. నాలుగో వాగ్దానం దిగుమతి సుంకాల పెంపు. అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చే దిశగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మెక్సికో, కెనడా నుంచి వచ్చే వాటి మీద 25%, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద 60% సుంకాలు విధిస్తామని ట్రంప్ గత ఏడాది నవంబర్ 25న తన ట్రూత్ సోషల్ యాప్ ద్వారా చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే సుంకాల పెంపుపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తానని ట్రంప్ గతంలో అన్నారు. ఈసారి అన్ని దిగుమతుల మీద 10% పన్నులు విధిస్తామని తెలిపారు. అయితే పన్నులు పెంచితే వినిమయ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ట్రంప్ తమ ఉత్పత్తుల మీద పన్నులు పెంచితే తాము కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద పన్నులు పెంచుతామని కొన్ని దేశాలు హెచ్చరించాయి.
ఐదో వాగ్దానం లింగ మార్పిడి హక్కులపై వేటు. కొన్నేళ్లుగా అమెరికాలోని స్కూళ్లు, వాణిజ్య సంస్థలు అమలు చేస్తున్న విధానాలు లింగ మార్పిడి విధానాలను ప్రోత్సహించేలా ఉన్నాయనే విమర్శలున్నాయి. దీన్ని సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక కేసులు కూడా నడుస్తున్నాయి. ట్రంప్ వీటన్నింటినీ తొలగిస్తామని గత ఏడాది ఆగస్టు 3న అట్లాంటా ర్యాలీలో ప్రకటించారు. స్కూళ్లు, ఆరోగ్య సేవల్లో లింగ మార్పిడి పిచ్చి పెరిగిందని ట్రంప్ పదే పదే విమర్శిస్తూ వచ్చారు. లింగ మార్పిడి విధానాలను ప్రోత్సహించే సంస్థలకు నిధులు తగ్గించాలని నిర్ణయించారు ట్రంప్. లింగ మార్పిడి చేయించుకున్న మహిళల్ని క్రీడల్లో పాల్గొనడాన్ని నిషేధిస్తానని చెప్పారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలన్నది ఆయన మరో ఆలోచన. అదే జరిగితే ఒక్కసారి 15,000 మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాలో ట్రంప్ ఎన్నిక కాగానే మెటా, వాల్మార్ట్, అమెజాన్ లాంటి పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ విధానాన్ని పక్కన పెట్టేశాయి. ఆరో వాగ్దానం ఈవీలపై సబ్సిడీ ముగింపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో ఎలక్ట్రిక్ వాహనాలకు మూడింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఇస్తున్న $7,500 పన్ను సబ్సిడీని ఉపసంహరించుకుంటానని ట్రంప్ గతంలోనే చెప్పారు. ఈ విషయాన్ని ఆయన గత ఏడాది నవంబర్ 4న మిచిగన్లోని గ్రాండ్ ర్యాపిడ్స్ ర్యాలీలో ప్రకటించారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు, పచ్చదనాన్ని మెరుగుపరిచేందుకు, పర్యావరణానికి సంబంధించి బైడెన్ తీసుకున్న అనేక నిర్ణయాలను తాను తొలగిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి అనే విధానాన్ని కూడా రద్దు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. వీటితో పెద్దగా ప్రయోజనం లేదని ట్రంప్ వాదన. ట్రంప్ సన్నిహితుడైన అమెరికాలో అతిపెద్ద ఈవీ వాహనాల తయారీదారు ఎలాన్ మస్క్ కూడా దీన్ని సమర్థించారు. ఈ సబ్సిడీలు టెస్లాకు మాత్రమే ఉపయోగమని ఆయన అన్నారు. ట్రంప్ నిర్ణయం సబ్సిడీపై ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలని వారిని నిరాశపరుస్తోంది. ఏడో వాగ్దానం చమురు వెలికితీత పెంచడం. అమెరికాలో చమురు తవ్వకాలను వేగవంతం చేయాలని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. పర్యావరణ సంరక్షణ పేరిట దీనిని నియంత్రిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ ఉపసంహరించుకుంటున్నారు. ఫెడరల్ ప్రభుత్వ భూముల్లో ఖనిజ వనరుల వెలికితీతకు ఆయన కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంధనం విషయంలో అమెరికా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇది కీలకమని ట్రంప్ చెబుతున్నారు. దేశీయంగా డ్రిల్లింగ్ ను పెంచడం వల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పలు సందర్భాల్లో తెలిపారు. తాను నియంతలా వ్యవహరించకపోయినా తన మొదటి రోజునే ఈ విషయంలో నిర్ణయాత్మక అధికారాన్ని ఉపయోగిస్తానని ట్రంప్ నొక్కి చెప్పారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బైడెన్ హయాంలో తిరిగి చేరగా ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా మళ్లీ వైదొలగనుంది. ఎనిమిదో వాగ్దానం క్యాపిటల్ హిల్స్ దోషులకు క్షమాభిక్ష. 2021లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటరు తీర్పును ధిక్కరిస్తూ 2021 జనవరి 6న వేల మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ డీసీలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద బీభత్సం సృష్టించారు. ఆ దాడులకు సంబంధించి 1,583 మందిని అరెస్ట్ చేయగా అందులో 600 మందికి పైగా నిందితులపై తీవ్రమైన అభియోగాలు మోపారు అధికారులు. ట్రంప్ అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టగానే వారికి క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. వారిలో చాలా మందికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అయితే అది అందరికీ కాదు. ఒకరిద్దరు హద్దులు దాటి ప్రవర్తించారు అని ట్రంప్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను అధ్యక్షునిగా అధికారం చేపట్టిన తొలి రోజే క్షమాభిక్ష ప్రసాదిస్తానని వాగ్దానం చేశారు ట్రంప్. తొమ్మిదో వాగ్దానం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు పడేలా చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపారు. ఈ విషయంలో ట్రంప్ చొరవ తీసుకుంటారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశాభావంతో ఉన్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సామరస్య సంబంధాలు నెలకొల్పారు. క్షీణించిన ఇరు దేశాల సంబంధాలను ట్రంప్ తిరిగి గాడిలో పెట్టే అవకాశం ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే గాజాలో కాల్పుల విరమణను అమల్లోకి తెచ్చిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. బైడెన్ దీన్ని జోక్ అని అభివర్ణించినప్పటికీ ఇందులో ట్రంప్ హెచ్చరికలు కూడా పనిచేశాయని చెప్పక తప్పదు. 10వ వాగ్దానం డీప్ స్టేట్ సంస్కరణలు. అమెరికా అధ్యక్షునిగా తాను చేపట్టబోయే కార్యక్రమాలకు, తన పాలనకు అడ్డుగా భావించే వారి పట్ల డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరిని అవలంబించే అవకాశం ఉంది. తన ఎజెండాకు ఇబ్బంది కలిగించే ఫెడరల్ అధికారులు, ఉద్యోగుల్ని తొలగించాలని ఆయన భావిస్తున్నారు. యుద్ధోన్మాదులను, ప్రపంచవాదులను, కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, అలాగే ఫాసిస్టులను తరిమేస్తామంటూ 2023 ఆగస్టు 8న న్యూహాంప్షైర్లోని విండ్హామ్లో జరిగిన ర్యాలీలో ప్రకటించారు ట్రంప్. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగిస్తూ జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను తీసుకురావచ్చు. వెనిజువేలా మీద మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ రెండు దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే అమలు చేస్తానని ప్రకటించిన ఈ 10 వాగ్దానాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ట్రంప్ కార్యాచరణ ఎలా ఉంటుందో అని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.